హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో 45 lakhs బడ్జెట్లోనే మనకు ఒక బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారండి. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ మన హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి ఇనీషియల్గా మనకు ప్లాటింగ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిందండి. ఇందులో మనకు 200 square yardsలో మనకు 1000 square feet బిల్ట్ ఏరియా తోటి ఒక సింప్లెక్స్ హౌస్ అనేది బ్యాంక్ లోన్ సపోర్ట్తో మనకు 45 lakhs బడ్జెట్లోనే మనకు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు. అండ్ వెంచర్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ మనకు రోడ్ యాక్సెస్, సరౌండింగ్ డెవలప్మెంట్ అనేది వాళ్ళు క్లియర్గా మనకు సైట్ లొకేషన్లోనే ఈ విధంగా సైన్ బోర్డ్స్ అనేటివి మీకు క్లియర్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఇది మేజర్గా మన షాద్నగర్ టౌన్కి బిఫోర్ టువర్డ్స్ మనకు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కొత్తూరు నందిగామ దగ్గర మనకి మెయిన్ రోడ్ నుంచి ఒక 500 meters డిస్టెన్స్లోనే మనకి వెంచర్ అనేది డెవలప్మెంట్ జరిగింది. మీ గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది ఇంతసేపు కవర్ చేస్తున్నాను. రీసెంట్గానే ఎల్పీ నెంబర్ వచ్చిందండి. వర్క్ ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయింది. ఇది హైవే పాయింట్ నుంచి మన నేషనల్ హైవే బెంగళూరు హైవే ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి మనకు ప్రజెంట్ ఒక నార్మల్ రోడ్ అనేది మనకు వెంచర్కి యాక్సెస్ ఉందండి. అది వీడియోలో కవర్ చేస్తున్నాను. బట్ యాక్చువల్గా వెంచర్కి ఏంటంటే 80 feet హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఒక ప్రపోజ్డ్ రోడ్ అనేది మన బెంగళూరు హైవే నుంచి వెంచర్కి కనెక్ట్ చేస్తూ టువర్డ్స్ మన మేకగూడ దగ్గర ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వరకు రోడ్ ఎక్స్పాండ్ అయ్యిందండి. అండ్ మనకి ఫ్యూచర్లో రోడ్ యాక్సెస్ అనేది వెంచర్కి మంచి అప్రిషియేషన్ వాల్యూ తీసుకొస్తుంది. అండ్ ప్రజెంట్ ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ సంబంధించిన రోడ్ యాక్సెస్ షాద్నగర్ టౌన్ నుంచి ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకు వెంచర్ ద్వారా కనెక్టివిటీ ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ మనకు వీడియో కంటిన్యూయేషన్లో మీకు గూగుల్ ఎర్త్ ద్వారా మన ప్రపోజ్డ్ రోడ్ అనేది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఎలా కనెక్ట్ అవుతుంది అండ్ మనకు హైవే నుంచి మనకు రోడ్ యాక్సెస్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు క్లియర్గా వ్యూ తోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు వెంచర్ వైజ్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 17 acresలో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అనేది మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్నారు. ఇందులో మనకు 206 ప్లాట్లు ఉంటాయండి. ఇందులో 70% ప్లాట్స్ అనేటివి ఓపెన్ ప్లాట్గా సేల్ చేస్తున్నారు. 30% ప్లాట్స్ అనేటివి మనకు రెసిడెన్షియల్గా ఇప్పుడు ఏదైతే 45 lakhsకి ఇండిపెండెంట్ హౌస్ కాన్సెప్ట్ చెప్పానో అట్లా మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్కి అలాట్ చేశారండి. ఇది మన నేషనల్ హైవే ఏదైతే ఉందో బెంగళూరు హైవే నుంచి మనకు వెంచర్కి కనెక్టివిటీ అనేది టువర్డ్స్ మీకు హైటెన్షన్ లైన్ ఏదైతే కనబడుతుందో ఈ హైటెన్షన్ లైన్ వెంబడే మనకు 80 feet రోడ్ అనేది మనకు వెంచర్కి కనెక్టివిటీ ఉందండి. అండ్ వెంచర్ పరంగా మీకు ప్రజెంట్ వర్క్ స్టేటస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ వెంచర్కి సంబంధించిన 100% ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఈ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది దీనికి యాడ్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేకి పక్కనే షాద్నగర్ కి అత్యంత సమీపంలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన వెంచర్ ఉంది. ఈ ప్రాజెక్టు పేరు డివైన్ సిటీ బై దివ్యభూమి డెవలపర్స్. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 20 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 206. ఈ ప్లాట్ సైజెస్ 200 square yards నుంచి 400 square yards దాకా ఉన్నాయి. ఇది హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్ లేఅవుట్. స్క్రీన్ మీద మీరు ఎల్పీ నెంబర్ చూడొచ్చు. ఈ వెంచర్ మొత్తం 100% వాస్తు కంప్లైంట్. ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న రోడ్స్ అన్ని బ్లాక్ టాప్ రోడ్స్. మెయిన్ రోడ్ విడ్త్ 40 feet, ఇంటర్నల్ రోడ్స్ 30 feet ఉంటాయి. అన్ని రోడ్స్ కి మరియు ప్లాట్స్ కి ఆ ప్లాట్ నెంబర్స్ తో సైనేజ్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ వెంచర్ కి ఫుట్ పాత్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైనేజీ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది. డిజైనర్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. చిల్డ్రన్ కోసం పార్క్ ని డిజైన్ చేశారు. ఈ పార్క్ ని బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేస్తారు. ఎంటైర్ వెంచర్ కి కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేస్తారు. ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ విత్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని లీడింగ్ బ్యాంక్స్ నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో మనం గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది డివైన్ సిటీ ఉన్న లొకేషన్. ఇంకా ఇక్కడ ల్యాండ్ కరెక్ట్ గా అప్డేట్ అవ్వలేదు గూగుల్ మ్యాప్స్ లో. ఇది ఎక్కడ ఉంది అని అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాం. ఈ పక్కన కనపడుతుంది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44. ఈ నేషనల్ హైవే కి పక్కనే ఉంటుంది మన ప్రాజెక్టు. సో ఈ డివైన్ సిటీ ప్రాజెక్టు లో నుంచి చూస్తే నేషనల్ హైవే 44 కనపడుతుంది మనకి. సో వెంచర్ లోంచి చూస్తే ఆపోజిట్ లో నేషనల్ హైవే 44 ని చూడొచ్చు.
ఈ డివైన్ సిటీ ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న ఏరియాని మేకగూడ అని అంటారు. ఇది మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ చాలా కంపెనీస్ వాటి బ్రాంచెస్ ని సెటప్ చేశాయి. సో ఇలా చూస్తే ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఇక్కడ నాట్కో ఫార్మా, ఇక్కడ ఏరోలైట్, ఇక్కడ నోవస్ గ్రీన్ ఎనర్జీ, ఇక్కడ పోకర్నా, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ డేటా సెంటర్స్ కోసం హైదరాబాద్ లో 3 ల్యాండ్ పార్సెల్స్ ని 2022 లో తీసుకుంది. ఆ మూడిట్లో ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకటి. ఈ డేటా సెంటర్ సైజ్ మొత్తం 22 ఏకర్స్ ఉంటుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ లో నాట్కో ఫార్మా, పోకర్నా ఇంజనీరింగ్, నోవస్ గ్రీన్ ఎనర్జీ, ఏరోలైట్ ఇండస్ట్రీస్ కూడా చూడొచ్చు. ఈ మేకగూడలోనే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం పిఎన్జీ ఫ్యాక్టరీని చూడొచ్చు. ఇటువైపు నేషనల్ హైవే వైపు వస్తే ఒక 5 minutes డ్రైవ్ చేయగానే నెక్స్ట్ వచ్చే ఏరియా షాద్నగర్. ఈ షాద్నగర్ లో కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇలా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది షాద్నగర్ రైల్వే స్టేషన్. దీనినే ఎంఎంటీఎస్ స్టేషన్ కింద ప్రపోజ్ చేశారు. ఇక్కడ చూస్తే ఇది ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఇది డిఆర్స్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ మేధా ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే షాద్నగర్ దాటిన తర్వాత అంటే సుమారుగా షాద్నగర్ నుంచి ఒక 5 minutes డ్రైవ్ లో ఇక్కడ హెరిటేజ్ వ్యాలీ ద ఇండియన్ స్కూల్ అని చాలా పెద్ద స్కూల్ ఉంటుంది. ఇదే షాద్నగర్ దగ్గర ఇక్కడ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది. ఇక్కడే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది. ఇలా ఈ ఏరియా అంతా ఆల్రెడీ బాగా డెవలప్ అయి ఉంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ ని నందిగామ అని అంటాము. ఇది ఈ నేషనల్ హైవే మీద కొత్తూరు దాటిన తర్వాత వస్తుంది. ఈ కొత్తూరు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా తిమ్మాపూర్. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ తిమ్మాపూర్ దగ్గర నుంచి ఇలా ఒక రోడ్డు ప్రపోజల్ ఉంది. ఈ రోడ్ అనేది మన డివైన్ సిటీ మీద గుండానే వెళ్తుంది. ఇలా వచ్చి పెంజర్ల మీద గుండా వచ్చి మళ్ళీ తిమ్మాపూర్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ సర్కిల్ లోపల ఉన్న ఏరియా అంతా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, అలానే పక్కనే షాద్నగర్ వస్తుంది. ఇటుపక్క చూసుకుంటే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. ఇలా ఈ ఏరియా అంతా చాలా బాగా డెవలప్ అవుతుంది. అలానే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ నేషనల్ హైవే 44 నుంచి ఒక అప్రోచ్ రోడ్ అనేది మన డివైన్ సిటీ వెంచర్ లోంచి వెళ్తుంది. ఇలా ఈ అప్రోచ్ రోడ్ విడ్త్ 80 feet ఉంటుంది. దీని ద్వారా వెంచర్ కి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది. సో ఇది దాటి మనం ఇంకా పైకి చూస్తే నేషనల్ హైవే మీద ఈ కొత్తూరు దాటిన తర్వాత ఏరియాలో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది. దాని పక్కనే మనం జిమ్స్ మెడికల్ కాలేజ్ ని చూడొచ్చు. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా మనకి ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ 16. ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 నుంచి డివైన్ సిటీ దగ్గరికి సుమారుగా 20 నుంచి 25 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ ఎగ్జిట్ 16 దగ్గర ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర చాలా మాసివ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అయిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో 7,500 crore rupees బడ్జెట్ తో టెర్మినల్ 2 ని డెవలప్ చేస్తున్నారు. వర్క్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి. ఈ 2023 జూన్ కల్లా టెర్మినల్ 2 ని ఓపెన్ చేస్తారు పబ్లిక్ యూజ్ కోసం. అలానే రాయదుర్గ్ దగ్గర నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మెట్రో ఫేజ్ 2 ని అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రెండే కాకుండా శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ కి దగ్గరలో 60 acres ల్యాండ్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతుంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాబోతుంది. ఇలా ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, మెట్రో ఫేజ్ 2 లాంటి ప్రాజెక్ట్స్ తో ఈ ఏరియాలో మాసివ్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇవి ఈ డివైన్ సిటీ ప్రాజెక్ట్ కి నియర్ బై జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి వివరాలు.